క్వశ్చన్‌లో బాలకృష్ణ గారు అలవాడారా? అది అన్‌స్టాపబుల్ లేదు సార్. అన్‌స్టాపబుల్‌లో ఆ రోజు దాకా నాకు ఇట్లా షేక్ నేను. ఇట్లా లోపలికి కూడా పోతున్నాం, ఏందో అసలు ఏమవుతుందో అని ఉండే. బట్ నేను ఈ ఏజ్ వచ్చిన తర్వాత అంటే నాకు కొత్త ఫ్రెండ్స్ ఎవరు కాలేదు ఇంకా. ఒక టైం తర్వాత ఫ్రెండ్షిప్ బంద్ అయిపోతుంది మనకి. 24, 25 తర్వాత కొత్త వాళ్ళు వస్తే కూడా మిగిలిన వాళ్ళు రివ్యూ ఇచ్చేస్తారు. మనకి మిగిలిన 7-8 మంది వాడితో చూసిండు, వాడు వద్దు అని 2-3 అనగానే మనం దూరం పెట్టేస్తాం. సో వాడు వచ్చి అందరికి నచ్చితేనే వాడు సర్కిల్లో జాయిన్ అవుతాడు. కరెక్ట్. కొత్త ఫ్రెండ్స్ అలా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఇంకా చాలా తక్కువ ఉంటారు. సో నాకు సడన్గా లైఫ్లో అంటే లెజెండరీ ఫిగర్ నుండి ఏంది ఒక క్లబ్లో కానీ మేము ఎక్కడన్నా ఉంటే జై బాలయ్య అని షౌట్లు అందరు విని ఆ పదం ఎవరైతే ఉన్నారో ఆ మనిషిని కలవనీకే పోతున్నాం అని అక్కడ అయింది సార్ బాండింగ్. అది దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాపెండ్. జస్ట్ ఓన్లీ 2 years బ్యాక్, దట్స్ ఇట్. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా అది అమేజింగ్ బాండింగ్. అది ఫ్రెండ్షిప్ డే రోజు మార్నింగ్ ఫస్ట్ కాల్ సార్. నేను ఎంత ఎమోషనల్ కావాలి సార్. గ్రేట్ అండి. ఫ్రెండ్షిప్ డే రోజు మార్నింగ్ సార్ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి సార్. మీరు ఫ్రెండ్షిప్ డే రోజు మార్నింగ్ ఫస్ట్ కాల్ సార్. బ్రో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండే. నిజమే సార్. నేను మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మీ ఇది ఒక బతుక, మీరు మనుషులా అని చెప్పి తిట్టినా సార్. బాలకృష్ణ గారు మీ ఫ్రెండ్స్ అందరిని తిట్టించారు. సో అది ఉండే. సో దిస్ ఐ ఫీల్ దిస్ ఈస్ అనదర్ అచీవ్మెంట్ అపార్ట్ ఫ్రమ్ మై సినిమాలు హిట్లు ఫ్లాపులు. ఇది కాదు లైఫ్లో నీ అమ్మ గెలిచినాం అనిపిస్తుంది. నిజంగా గెలిచారు సార్. ఎందుకంటే 50 years సార్, 50 years ఈజ్ ఇన్ టు కెమెరా. ఆయన ఇండస్ట్రీ హీరో, వాట్ నాట్ ఈజ్ అ లెజెండరీ యాక్టర్ సన్.